జూలై 5, 2025న జపాన్ పరిస్థితి ప్రధానంగా ఒక మాంగా, జపాన్ కామిక్ పుస్తకం లో పేర్కొన్న విపత్తు అంచనా చుట్టూ ఉన్న ఆందోళనతో ముడిపడి ఉంది. ముఖ్యమైన విషయాలు: మాంగా అంచనా, వటాషి గా మిటా మిరే, నేను చూసిన భవిష్యత్తు అనే మాంగా, రచయిత్రి ర్యూ టాట్సుకి కలల ఆధారంగా 2011 సునామీని సరిగ్గా అంచనా వేసిందని చెబుతారు. ఇప్పుడు 2021లో పునర్ముద్రించిన ఎడిషన్లో జూలై 5, 2025న ఒక నిజమైన విపత్తు సంభవిస్తుందని అంచనా వేయబడింది. ఇది భారీ సునామీకి దారితీసే ఫిలిప్పీన్ సముద్రంలో శక్తివంతమైన విస్ఫోటనం గురించి చెబుతుంది. ప్రజల ఆందోళన: ఈ అంచనా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది, జపాన్లో ప్రజలలో గణనీయమైన ఆందోళనను రేకెత్తించింది. జూలై 5 డిజాస్టర్ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ పుకార్ల కారణంగా కొంతమంది పర్యాటకులు తమ జపాన్ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేసుకున్నారు. శాస్త్రీయ స్పందన: జపాన్ వాతావరణ సంస్థ, జపాన్ మెటెఆరలాజికల్ ఏజెన్సీ మరియు ఇతర శాస్త్రీయ నిపుణులు ఈ అంచనాలు విశ్వసనీయం కాదని మరియు భవిష్యత్ భూకంపాలు లేదా సునామీల యొక్క ఖచ్చితమైన తేదీ, సమయం లేదా స్థానాన్ని అంచనా వేయడానికి ఎటువంటి శాస్త్రీయ పద్ధతి లేదని స్పష్టం చేశారు. వారు ప్రజలను ప్రశాంతంగా ఉండాలని మరియు అపోహలను నమ్మవద్దని కోరారు. ప్రభుత్వ హెచ్చరికలు: అయినప్పటికీ, నంకై ట్రఫ్ మెగాక్వేక్ గురించి జపాన్ ప్రభుత్వం స్వయంగా చేసిన హెచ్చరికలు, ఇది జీవితకాలంలో సంభవించే అవకాశం ఉందని నమ్ముతారు. ఈ ప్రవచనాత్మక వాదనలను ప్రజలు పూర్తిగా కొట్టిపారేయడం కష్టం చేసింది. భూకంప కార్యకలాపాలు: జూలై 5కి ముందు టోకారా దీవులలో 500కి పైగా చిన్నపాటి భూకంపాలు సంభవించడం కూడా ప్రజల ఆందోళనను మరింత పెంచింది. అయినప్పటికీ భూకంప శాస్త్రవేత్తలు వాటికి మాంగా అంచనాతో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అధికారిక ప్రకటనలు: జూలై 5న పెద్దగా ఏమీ జరగలేదని చైనా సోషల్ మీడియాలో నథింగ్ హ్యాపెండ్ ఇన్ జపాన్ ట్రెండ్ అవుతోంది, మరియు జపాన్ అధికారులు వినాశకరమైన భూకంపం గురించిన పుకారును ఖండించారు. జూలై 5, 2025న జపాన్లో ఒక మాంగా అంచనా ఆధారంగా విస్తృతమైన ఆందోళన నెలకొంది, అయితే శాస్త్రీయ ఆధారాలు ఈ అంచనాలకు మద్దతు ఇవ్వడం లేదు మరియు అధికారులు ప్రజలను ప్రశాంతంగా ఉండమని కోరారు.